తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. సోషల్ మీడియాలో తన యాక్టివిటీతో పాటు ఇటీవలే రాజకీయ విమర్శలతో కూడా చర్చనీయాంశమయ్యారు. ఎక్స్లో వరుసగా పోస్ట్ చేసిన ట్వీట్లలో అతను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయితే డైరెక్ట్ గా టార్గెట్ చేయకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లను మాత్రమే విజ్ఞప్తులు చేశాడు. ఈ ట్వీట్లు భారత రాష్ట్ర సమితి సపోర్టర్లు వైరల్ చేస్తున్నారు. రాహుల్ రామకృష్ణ యొక్క ఎక్స్ అకౌంట్ లో ఈ రోజు హైదరాబాద్ మునిగిపోయింది, మీ వాగ్దానాలన్నీ విఫలమయ్యాయి, ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు, ప్రతి దాన్ని క్రమబద్ధీకరించమని అని రాశాడు. ఈ పోస్ట్ 2 గంటల్లోనే 98,000కి పైగా వ్యూస్, 2,000కు పైగా లైకుల్ని పొందింది. హైదరాబాద్ వర్షాలు, వరదల సమస్యలను గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ వాగ్దానాలు ఏవీ ఫలితం ఇవ్వకపోవడాన్ని ఇందులో పరోక్షంగా విమర్శించినట్లు భావిస్తున్నారు.